గత 20-34 సంవత్సరాలుగా ప్రతి గ్రామంలో కూడా శ్రీ భూలోకమాత అమ్మవారి ఆలయాలు విపరీతంగా వెలుస్తున్నాయి. దాని నిదర్శనం ఏంటంటే అమ్మ అనుగ్రహం. అంటే అమ్మ అనుగ్రహం అంటే అమ్మకి నిత్యం సేవించి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కనుక అది అమ్మవారి ఆశీస్సుగా భావిస్తూ అక్కడ ఉన్నటువంటి పలు గ్రామాల్లో కూడా అమ్మ ఆలయాలు వెలిసాయి. ఈ సదనంగా మీ మాటలు అమ్మ. అంటే మా నాన్నగారికి ఇలాగ కాలుచే లాగేసింది. ఆయనకి 80 సంవత్సరాలు. ఈవిడనే దండం పెట్టుకుని వెళ్ళాను. అసలు ఆయనకి కాలుచే వస్తుందని కూడా నేను అనుకోలేదు. ఈవిడని ఎంతైతే నేను ఆరాధించానో ఆయన అనకూడదు, కానీ 2 నెలల్లోనే ఆయన నడవడం అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అమ్మని రోజు దండం పెట్టుకుంటేదాన్ని. మా నాన్నగారికి ఈ టైంలో నేను ఎలా సేవ చేయగలను, ఎలాగ ఇచ్చేయగలను. ఆయన 80 సంవత్సరాలు కాలుచే లాగేసింది, ఇంకా ఆయన లేవలేరేమో అనుకున్నాను. కానీ ఈ అమ్మని దర్శించుకున్న తర్వాత మా నాన్నగారు లేవడం, ఆయన పని ఆయన చేసుకోవడం, ఆయన వాకింగ్కి వెళ్ళడం నాకు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించిందండి. ఆ అమ్మకి నిజంగా ధన్యవాదాలు. ఇది మాత్రం నిజం అండి. చాలా ఆవిడ గురించి చెప్పుకుంటేనే కన్నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అంత చాలా బాగా నేనైతే ఏడ్చేసేదాన్ని. మా నాన్నగారికి అసలు కాలుచే వస్తుందని అనుకోలేదు. చాలా ఏడ్చేదాన్ని ఆయన కోసం. కానీ ఆయన నడవడం కూడా నాకు ఎంతో సంతోషం అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి. ఏ భక్తునితో మాట్లాడినా కూడా అమ్మ లేళ్ళు వర్ణాతీతం. అమ్మ అనుగ్రహం ఆనందభరితం. అంటే మనం భక్తి శ్రద్ధతో పూజిస్తే అమ్మ అనుగ్రహం ఉండేదానికి ఇప్పుడు మనతో మాట్లాడేటువంటి భక్తులే ఒక నిదర్శనం. వేసవారిపాలెంలో వెలసిన తల్లి ఈ రోజు శాకంబరీదేవి అవతారం పెట్టి చేసాము. సాయంకాలం సారి కూడా పెడుతున్నాము. గ్రామ ప్రజలందరూ వచ్చి ప్రజలందరూ సహకరిస్తారని ప్రార్థిస్తున్నాము. భూలోకమాత సత్యమైన తల్లి అమ్మవారు మీ అందరి మీద దీవెనలు ఉంటాయి. తల్లి దీవెనలు మీకు అందరికీ కాపాడుతుంది. ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి దీవెనలు ఇచ్చిన తల్లి. కోరిన కోరికలు తీర్చే కల్పలుగా విరాజిల్లుతోంది శ్రీ భూలోకం తల్లి. మీ మాటల్లో మీ కోరికలు నెరవేరాయి? మేము అనుకున్న కోరికలు కొన్ని నెరవేరాయి. నా పాపకి పుట్టాలని బాబు పుట్టాడు. ఇప్పుడు మళ్ళీ పాప ప్రెగ్నెన్సీ. అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. తల్లి మమ్మల్ని చల్లగా కాపాడుతుంది. ఆ తల్లి అందరికీ చల్లగా చూసుకోవాలని కోరుకుంటున్నాడు. అది తల్లి శక్తివంతమైన తల్లి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి చెడు జరగలేదు. అందరికి మంచిగా జరుగుతాయి. సారి పెట్టడం అనేది కొత్తగా అనిపించింది. చాలా బాగుంది. చాలా బాగుందమ్మా. మనసుకి చాలా ఆనందంగా ఉన్నది. ఆయన చాలా బాగుంది. చాలా సత్యమైన అమ్మవారి తల్లి. ఎన్నో సంవత్సరాల నుంచిగా వస్తున్నాం మేము. ఈ తల్లి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. తల్లిని చూడకుండా మరి మాకు అవ్వదు. ప్రతి మంగళవారం వస్తుంటాము. ఈ రోజు కూడా వస్తున్నాం. శాకంబరి రోజు కూడా వస్తాము. ఏమనుకున్నా కూడా జరుగుతాయండి. తల్లి చాలా సత్యమైన మా తల్లి భూలోక మాత. ఇప్పుడు అన్నారు చూసారు కదా మన భక్తులు ఏం చెప్తారో. అమ్మవారిని పూజించినట్లయితే, అమ్మవారిని ప్రార్థించినట్లయితే కోరిన కోరికలు తీర్చే కల్పోలుగా కొనియారు పట్టుకుని అంటారు. అదైతే సందేహమే లేదు. శ్రీ భూలోకమాత అమ్మవారి ఆలయ అర్చకులు సంతోష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాట్లాడినాము. అంటే అమ్మకి ఆయనకున్న అనుబంధం ఏంటనేది మనకు తెలియజేస్తారు. శ్రీమాత్రే నమః. శ్రీ భూలోకమాతాయ నమః. మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే భూలోకమాత అమ్మవారు ఇక్కడ వెలిచి 200 సంవత్సరాలు పైబడి మాటే. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని వదలకుండా గ్రామ ప్రజలు, గ్రామ భక్తులు ప్రతి ఒక్కరు కూడా నిత్య ఆచరణలో మంగళవారం పూట ఎంతో విశిష్టమైనది అలంకరణలు చేస్తుంటాం. అలాగా ఇదే ఆషాఢ మాసం 3వ మంగళవారం నాడు అమ్మవారికి శాకాంబరీదేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి అమ్మవారు శాకాంబరీదేవి అనగా సమస్త జీవకోటికి కూడా ఎటువంటి సామర్థ్యాన్ని, శక్తిని ప్రసాదించే శాకాంబరీదేవిగా అమ్మవారు భూలోకమాత అమ్మవారు ప్రసాదాన్ని స్వీకరించవలసి ఉంటుంది. భక్తులు 50 మంది ఉదయాన్నే మొదలు పంచామృత అభిషేకాలతో మొదలుపెట్టి అమ్మవారి అలంకరణతో భక్తులకి దర్శనం ఇస్తున్నారు. సాయంత్రం జరిగే పూజా కార్యక్రమాల కోసం మన భక్తులకు తెలియజేయాల్సి కోరుతున్నాం. అలానే ఈరోజు సాయంత్రం గ్రామ ప్రజలందరూ ఎంతో వైభవంగా నిర్వహించే అమ్మవారికి సారె కార్యక్రమం అనేది ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో వైభవంగా ఈ కార్యక్రమంలో అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని మరి కోరుచున్నాం. దర్శనిస్తున్న శ్రీ భూలోకమాత అమ్మవారిని ఈరోజు జీఎంసీ 24వ వార్డు బీజేపీ సీనియర్ నాయకులు మధ్య ఉమేష్ రెడ్డి గారు మనతో పట్టున్నారు. ఆయన మాట్లాడారు. ముఖ్యంగా జననేత పాఠకులకు, శ్రేయభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క ఛానల్ని మెయింటైన్ చేస్తున్న ప్రొపరేటర్ దాచి శివకుమార్ రెడ్డి గారికి,
నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన 24వ వార్డులో రాసవనపాలెంలో సిఎంఆర్ సెంటర్ పక్కన ఉన్న శ్రీ 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 భూలోకమాత అమ్మవారి విగ్రహం దగ్గర 400 సంవత్సరాల నుంచి వెలిసి ఉన్న విగ్రహం. ఈ యొక్క తల్లి దగ్గరికి ఎవరొచ్చి ఏం కోరుకున్నా అన్ని విధాలుగా తీర్చే తల్లి. ఈరోజు సాయంకాలం 5 గంటలకు బ్రహ్మాండంగా సారే మహోత్సవం జరపబడుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి అందరూ అటెండ్ అయ్యి ఈ యొక్క ప్రోగ్రాం జయప్రదం చేస్తారని, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాసవనపాలెం గ్రామ పెద్దలకు మరియు అమ్మవారి భక్తులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంగళవారం శ్రీ భూలోకమాత అమ్మవారిని శాకాంబరి తల్లి అవతారంగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ సందర్భంగా రాసవనపాలెం గ్రామ అధ్యక్షులు పేరు గురునాథ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, అమ్మవారికి విశేష అర్చనలు ఏవి జరుగుతాయో? సుమారు అమ్మవారి భూలోకమాత అమ్మవారు వెలసి 450 సంవత్సరాల క్రితమైన అమ్మవారు మా పూర్వీకులు మాకు తెలియజేసింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలోని అమ్మవారికి శాకాంబరి అవతారం చేస్తారు. కాబట్టి ఈ శాకాంబరి అవతారం చేయడానికి కారణాలు ఏంటంటే, రైతులు పుష్కలంగా కాయగూరలై పండించి మొదటి పంటని అమ్మవారికి సమర్పిస్తారు. కాబట్టి ఆషాఢ మాసంలోని ఈ ప్రాధాన్యత అన్నమాట ఈ శాకాంబరి అవతారం చేయడానికి గల కారణం. అలాగే సాయంకాలం అమ్మవారికి సారి సమర్పిస్తారు గ్రామ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో. మరి అలాగే ప్రతి సంవత్సరం మేలోని గ్రామదేవత పండుగ ఘనంగా నిర్వహిస్తాం. మరి ప్రతి ఏట కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి, అలాగే ప్రతి మంగళవారం కూడా అమ్మవారి దగ్గరికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొంది వారి కోరికలు నెరవేర్చుకొని భక్తి శ్రద్ధలతోటి, అలాగే చుట్టుపక్కల మన గ్రామాల నుండి కానీ ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ భూలోకమాత అమ్మవారి దగ్గరికి దర్శనానికి వస్తున్నారు. వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. అలాగే ఇంకా వీరు కూడా ప్రచారం చేసి అమ్మవారికి మరింత సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ కమిటీ తరపునండి మీ జననేత టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ భూలోకమాత అమ్మవారు కేవలం రాసవనపాలెం గ్రామం సంబంధించిందే కాకుండా చుట్టుపక్కల నక్కవానపాలెం, మద్దిలపాలెం, పెద్దవాళ్ళపేరు ఇలా చుట్టుపక్కల పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోపతాలు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు కోరిన కోరికలు తీర్చుకొని, కోరిన కోరికలు నెరవేరిన తర్వాత మొక్కుబడులు కూడా తీర్చుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. ఈ సందర్భంగా గ్రామ కమిటీ మెంబర్ మనతో పట్టున్నారు. వారి మాటల్లో నేను ఈ సందర్భంగా ప్రజలకి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నానండి. మా రాసవనపాలెం గ్రామంలోని ఇంకొక 2 అమ్మవార్లు ఉన్నారు, కనకమ్మ, పైడితల్లి అమ్మవార్లు. ఆ గుళ్ళు ఏమొచ్చి మేము పునర్నిర్మిస్తున్నాము. సో అందులోని చెప్పేసి ప్రజలు అందరినీ నేమొచ్చి మేము విరాళాలు సేకరిస్తున్నాం. మరి అందరూ ధన రూపైనా కానీ వస్తు రూపైనా కానీ అమ్మవారి గుళ్ళ నిర్మాణానికి ఏమొచ్చి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. జీఎంసీ 24 వార్డు పాత రాసవనపాలెంలో కొలువైనటువంటి శ్రీ భూలోకమాత అమ్మవారు ఆషాఢ మాసం పురస్కరించుకొని 3వ మంగళవారం నాడు శాకాంబరి అవతారంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే అమ్మవారికి పంచాభిషేకాలు, పసుపు, చందన, విభూతి అభిషేకాలతో అమ్మవారికి అర్చన చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ భూలోకమాత అమ్మవారిని దర్శించుకోవడం కోసం నిత్యం ప్రజలు దండోపదండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో పూజించిన సకల సౌఖ్యాలతో, సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటారనేది పూర్వం నుంచి ఒక నానుడి. అమ్మవారు తూర్పు ముఖం ఉండడం వల్ల గ్రామంలో ఎటువంటి విపత్తులు జరగకుండా అమ్మవారు ప్రజలను ఆయురారోగ్యాలతో చక్కగా ఉంటుంది. ప్రజలు ముఖ్యంగా కోరిక తెచ్చుకుంటే భక్తులు కూడా ఈ అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో ఆ ఇంట సుఖ సంతోషాలు ఉంటాయని, ముఖ్యంగా గర్భం దాల్చిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో గర్భం దాల్చుతారని, ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు వస్తాయని, అలా ఏ కోరిక కోరుకున్నా కూడా సకల కోరికలు నెరవేర్చే తల్లిగా అమ్మవారు కొనియాడబడుతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి అమ్మవారికి సారే కార్యక్రమం మొత్తం గ్రామం నలువీధులా తిరిగి సారి సమర్పణ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ నారాయణతో మీ జననేత.